ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? ఈ రోజుల్లో మనం చూసినట్లయితే వాక్యం తెలుసున్న వాళ్ళైనా అవ్వచ్చు, వాక్యం తెలియలేని వాళ్ళు కూడా హెచ్చించుకునే వారిగా ఉంటారు. ఏంటంటే, నాకు ధనం ఉంది కదా, నాకు బలం ఉంది కదా, లేకపోతే నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మంచి జాబ్ కానీ, శాలరీ కానీ, లేకపోతే గోల్డ్ కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ అని చెప్పేసి అంతా వాళ్ళకి వాళ్ళు హెచ్చించుకునే వారిగా ఉంటారు. దేవుడు అది వాక్యం అది చెప్పట్లేదండి. అది తప్పు. మనం ఎప్పుడు కూడా మనం హెచ్చింపు మాటలు కానీ అలా ఎప్పుడు రాకూడదు. మంచి మార్గంలో నడక దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలండి మన జీవితంలో. మన వల్ల కాదు. ఏదైనా మంచి జాబ్ ఉన్నా, లేకపోతే మంచి స్టేటస్లో ఉన్నా, లేకపోతే ఏదైనా ఉన్నా అంటే అది దేవుని యొక్క కృపను బట్టి అండి. మన వల్ల అయితే కాదు. మనం మంచిగా నీతిగా కూడా మనం ఉండలేము. ఆయన కృప లేకపోతే మనం మంచిది ఏది కూడా మంచిది చేయలేమండి. అలాంటిది ఇక్కడ ఉన్నది శాశ్వతమైంది కాదు. దాని గురించి చాలామంది ఏంటంటే హెచ్చింపుగా చెప్పుకుంటూ ఉంటారు. నాకు జాబ్ ఉంది, నాకు శాలరీ మంచి శాలరీ, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అది ఇక్కడ దాకానే. కానీ అది తప్పు. దేవుని మహిమపరిచేవారుగా మనం ఉండాలి. దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఎప్పుడు కూడా మన లైఫ్లో ఎనిమి అన్న వర్డ్ కూడా ఉండకూడదు. అందరితో మనం సమాధానంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మన బుక్లో రాస్తారండి. తీర్పు అనేది ప్రతి ఒక్కరికి సెపరేట్గా ఉండిద్ది కదా, సెపరేట్గా ఉండిద్ది. వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు, వాళ్ళు ఎలాగైనా మాట్లాడవచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నీ వంతు నువ్వు చేస్తున్నావా లేదా, నీ వంతుగా నువ్వు వెళ్ళి మాట్లాడేవా లేదా అనేది దేవుడు చూస్తాడండి. మనం ఎప్పుడు దాకా ఉంటామో ఎవరికి తెలీదు. కాబట్టి ఎనిమి అన్న వర్డ్ కూడా మన జీవితంలో ఎవరితోటి ఉండకూడదు. వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు, వాళ్ళు ఎలాగైనా మాట్లాడవచ్చు, వాళ్ళు ఎలాగంటే బిహేవియర్ అయినా కలిగి ఉండొచ్చు కాక మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని సంతోషపెట్టేవారుగా ఉన్నాం. మనం మాట్లాడామనుకోండి, దేవుడు ఎంత సంతోషపడతాడు. ఆయన వాక్యాన్ని అనుసరించాలండి. అది చాలా గొప్ప బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ లైఫ్. వాక్యాన్ని అనుసరించాలి. మన వాక్యం చదువుతూ ఉంటే మనం ఎలా జీవించాలి, ఎలా మంచిగా మనం ఉండాలి, ఎలా నీతిగా ఉండాలి, ఎలా ఒకరికి సహాయం చేయాలి, ప్రతిదీ కూడా దేవుడు నడిపిస్తాడండి. అది మన వల్ల కాదండి. మన వల్ల ఏ ఒక్కళ్ళు నీతిమంతులు కాదు, ఏ ఒక్కళ్ళు పర్ఫెక్ట్ కాదు. మన వాక్యం చదువుతూ ఉంటే మనం మంచి మార్గంలో ఎలా వెళ్ళాలో దేవుడు నడిపిస్తాడు. చేయి పట్టుకొని నడిపిస్తాడు. మనం తగ్గించుకొని ఎలా ఉండాలో దేవుడు నడిపిస్తాడు. దేవా, నేను ఎక్కడా కూడా